నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 23/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:36, సూర్య సమయం సాయంత్రం 6:16, తిథి దశమి సాయంత్రం 4:43, నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 12:07, యోగాల శుక్ల సాయంత్రం 6:51, కరణము విష్టి సాయంత్రం 4:43, భవ రాత్రి తెల్లవారుజామున 3:42, రాహుకాలం ఉదయం 11:56 నుంచి 1:31, గుళిక కాలం ఉదయం 10:21 నుంచి 11:56, యమగండం ఉదయం 7:11 నుంచి 8:46, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:21, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 4:01 నుంచి 5:31, వర్జం సాయంత్రం 6:56 నుంచి 8:27. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులని కలవడం, అలాగే చిన్ననాటి మిత్రులతో చక్కటి చర్చలు చేయడం, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ తోబుట్టువులతో చక్కగా చర్చలు జరపడం, విదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు ఆహ్వానాలు లాంటివి అందడం, వారితో చక్కటి రోజుగా ఈ రోజుని ఉపయోగించుకోవడం, ఆగుతూ వచ్చిన పనులు చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, తద్వారా కొంత మానసిక విశ్రాంతి లాంటిది, ఆనందం లాంటిది మొదలైనవి ఏర్పడే అవకాశాలు లాంటివి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం, ధైర్యం, తర్వాత ఒకలాంటి ఆనందం, అంటే తెలియని ఉత్సాహం పెరిగినట్టుగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వ్యక్తులకి సహకరించడానికంటే ఇతరులకి సహకరిస్తూ మీ బాధ్యతలు పెరుగుతూ దానివల్ల ఆర్థిక ఆదాయం కన్నా కూడా ఎక్కువ శ్రమతో కూడిన బాధ్యతలకి అవకాశం అనేది ఒకటి. అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు ఏర్పడడం, ముఖ్యంగా కొలీగ్స్తో కానీ ముఖ్యులతో కానీ విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దూర ప్రదేశాలకి వెళ్ళవలసిన అవసరాలు లాంటివి కానీ, వృత్తికి సంబంధించిన ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితితో ఆ ప్రయాణాల మీద కొంత మీకు అవర్షన్, అంటే చేయగలనా లేదా, సడన్గా ఇలా ఏర్పడింది అనే రకమైన భావనలోకి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి, ఆర్థిక సంబంధమైన విషయాలలో పెద్దలతో చర్చలు జరిపి ఆధ్యాత్మిక ఆలోచనలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి, విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో, దూర ప్రదేశాలలో విద్య కొరకు ప్రయత్నించే వారికి దానికి సంబంధించిన అవకాశాలు రావడం కానీ, తద్వారా దాని కొరకు ఎక్కువ మీరు కృషి చేసి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ముఖ్యులు, అంటే దానికి సంబంధించిన ముఖ్యులు ఎవరైనా సరే మీ యొక్క బంధువర్గం కానీ లేకపోతే మీ యొక్క మదర్ సైడ్ వాళ్ళు కానీ ఎవరైనా సహకరించటం, వారితో చర్చలు జరిపి విద్యాపరమైన విషయాలలో మీరు ఏం చేస్తే బాగుంటుంది, సంతానానికి సంబంధించిన విద్యకి సంబంధించిన విషయాలని ఎక్కువ ఆలోచన చేస్తారు వారి యొక్క అభివృద్ధి విషయంలో. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే
పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఘర్షణతో కూడిన ఆలోచనలు, అలాగే ముఖ్యంగా ఏ పని చేస్తున్నా కూడా అంటే అది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆలోచనలు కానీ కొంత వేవరీగా అంటే అది క్లియారిటీ అనేది లేకుండా క్లియర్గా రాకుండా రకరకాల ఆలోచనలు, ఆందోళనలు, ఈ పని చేద్దాం వద్దా, లేకపోతే మొదలుపెట్టిన పని ఏంటి పూర్తిగా కంప్లీట్ కావటం లేదు, నేను దీన్ని సాధించగలనా లేదా, ఇలా పెట్టుకున్నాను ఈ ప్రణాళిక ఈ రకంగా పెడుతుందా లేదా అని ఓ పక్కన వృత్తికి సంబంధించి, ఓ పక్కన సంతానానికి సంబంధించి, ఓ పక్కన మీ ఆరోగ్యానికి సంబంధించి, ఓ పక్కన మీరు ఒప్పుకున్న ఆబ్లిగేషన్స్, మీ వర్క్కి సంబంధించిన విషయాలు, ప్రయాణాలు, వీటితో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం అనేది తాత్కాలికంగా అలా ఆగిపోవడం వల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా మీరు మెడిటేషన్ లాంటిది కానీ యోగా కానీ చేయడం, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం మొదలైనవి చేసుకున్నట్లయితే అలాంటి సమస్యని అధిగమిస్తూ సరి అయిన క్లియర్ నిర్ణయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి, మంచి మిత్రులు ఏర్పడతారు, స్నేహ సంబంధాలు బలపడతాయి, జీవిత భాగస్వామితో కలిపి చక్కటి ప్రణాళికలు చేసుకొని వారితో కలిపి ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే వారి కొరకు ఖర్చులు పెట్టడం కానీ మొదలైన వాటికి కూడా ఎక్కువ దోహదపడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఉద్వేగాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. అదే రకంగా భాగస్వామితో ఘర్షణ రాకుండా, అంటే అది వృత్తిపరమైన భాగస్వామి కావచ్చు, అంటే వ్యాపార పరంగా, లేకపోతే జీవిత భాగస్వామితో కావచ్చు, వారితో ఏదైనా ఒక ఆలోచన చేసేప్పుడు ఉద్వేగాలతో కూడిన ఆలోచనలు, దానివల్ల ఆ పనులు తాత్కాలికంగా ఘర్షణతో ఎండవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తగా మసులుకుంటూ ఆ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా అధిగమించడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో, విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాల్లో పోటీలు, వాటికి సంబంధించిన రిజల్ట్స్ లాంటివి కావచ్చు, అలాగే వారి విద్య కొరకు లోన్లు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏది చేస్తే అది వృత్తికి సంబంధించి కానీ, క్రీడాకారులు కానీ, అలాగే నిరుద్యోగులకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక ఆశాకిరణం లాంటి అవకాశాలు లాంటివి కనబడడం, అలాగే లోన్ల కోసం మీరు ప్రయత్నాలు చేయడం, అయితే దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడం, అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడం, అవన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో కానీ మీ వ్యక్తిగత విషయాల్లో కానీ ముఖ్యులైన బంధువులతో చర్చలు జరిపి ఆర్థిక సంబంధమైన విషయాలు, అంటే ఏదైనా లోన్లు లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఎక్కడైనా డిపాజిట్ చేసిన ధనాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలన్న విషయంలో నేర్పరులు అలాగే సిద్ధహస్తులైన ముఖ్యులైన బంధువులతో చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొంత మందకొడిగా ఉన్నట్టుగా ఉంటాయి. అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో అవి తొందరగా ముందుకు వెళ్లకుండా ఒక దాంట్లో ఆగిపోయినట్టు, దాంతోపాటుగా సంతాన సంబంధమైన విషయాలు కానీ ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అవి ఆసక్తిదాయకంగా కన్నా కూడా ఆ విషయంలో మీ యొక్క కుటుంబ వ్యక్తులు అలాగే జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలని కూడా తీసుకుంటూ ఈ సంతానం అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కానీ ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు, ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ వ్యక్తులు మాట్లాడుకోవడం, దానికి ఆర్థిక సంబంధమైన విషయాలని జోడించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీ సృజనాత్మకత మొదలైన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం ఉన్న రీత్యా మీరు ఆలోచించిన విధంగానే అదే రకంగా ఆఫీసులోనో లేకపోతే మీ కార్యాలయాల్లో లేకపోతే మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉండడానికి అవకాశాలు కొంతవరకు తక్కువగా కూడా ఉండడం బట్టి కొంత దానివల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి హృదయాందోళనని జయించే విధంగా మీరు
ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే క్రీం అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మానసిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ మానసిక ఆరోగ్యంతో ముందుకు వెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో మనకి ప్రధానంగా ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల సౌకర్యాల కొరకు కానీ లేకపోతే భూమికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ దృష్టి కేటాయించడం, ముఖ్యంగా వాహన కొనుగోలు కొరకు కొత్త వాహనాలు చూడడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే వేరు వ్యక్తుల్ని, స్నేహితుల్ని సంప్రదించి ఏ వాహనం ఎలా ఉంటుంది అన్న విషయాలు మాట్లాడుకోవడం, అయితే గృహానికి సంబంధించి కానీ లేకపోతే మీరు ఆల్రెడీ పెట్టిన స్థిరాస్తుల మీద పెట్టుబడి సంబంధించిన వ్యక్తులని కలిసి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం. కాబట్టి మొత్తానికి ఎలా చూసినా గృహ వాహన విషయాలలో కొంత మీరు స్థిర నిర్ణయం తీసుకునే విషయంలో మానసిక అశాంతి అనేది అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు స్థిమితంగా ఆలోచించుకునేదాకా ఆ విషయాన్ని తాత్కాలికంగా ఆపడం మంచిది. అలాగే మానసిక ఘర్షణకి లోను కాకుండా వీలైనంత వరకు పనులన్నీ చక్కగా ముందుకు జరిగే విధంగా ఆలోచనలు చేసేటప్పుడు ముఖ్యులని, ఆత్మీయులని, ముఖ్యంగా తల్లిని మొదలైన వారిని కలిసి చర్చలు జరిపి ముందుకెళ్ళడం మంచిది. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాము. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో చక్కటి ఎఫర్ట్స్ చేస్తూ ముందుకెడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి అన్ని విధాలా కూడా ఒక చక్కటి ఇది ఏర్పరచుకుంటారు ప్రణాళిక. మంచి నెట్వర్క్ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ ఉత్సాహంగా ఉంటూ కొత్త స్నేహితులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉండడం, అలాగే ఆ మిత్రులతో మీరు ఏర్పడిన కొత్త మిత్రులతో ఆకస్మిక ఘర్షణ రాకుండా అన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరాక్రమం, నిర్ణయాలు, స్థిర నిర్ణయం, ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలైనా వారితో చర్చించటం, వారి ఖర్చులు పెట్టే విషయంలోనైనా అన్నీ తగిన విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణాత్మకంగా ఉండదు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన విషయాల్లో జీవిత భాగస్వామితో కలిపి చర్చలు జరపడం, వారితో కలిపి తీసుకున్న నిర్ణయాలలో ఆర్థిక విషయాలు కానీ అలాగే రావాల్సిన ఆదాయం విషయం కానీ మొదలైనవి చర్చించుకొని మీ వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచనలు అధికంగా చేయడం. అంటే మీకు ఆల్రెడీ ఏదైనా వచ్చిన ఆదాయం ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా స్థిరాదాయాలు లాంటివి ఉన్నా వాటి విషయంలో మీరు ఒంటరిగా కాకుండా జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా మనం ఎలా డివైడ్ చేసి ఎలా చేయాలి ఏంటన్న విషయంలో కానీ లేకపోతే కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో దేంట్లోనైనా పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధికరమైన అంశాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా జీవిత భాగస్వామితో కలిపి చర్చించడానికి ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. కుంభ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నూతన స్నేహవంతులు ఏర్పడడం, వారి ద్వారా మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మీ ఆశయ సాధన కొరకు వారిని ఉపయోగించుకుంటూ మైత్రి బంధాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీనరాశి.
అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ఎక్కువ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కానీ, లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాలు మొదలైన విషయంలో కానీ వ్యక్తుల యొక్క మోసానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే అమ్మకం, కొనుగోలు మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కొత్త ప్రదేశాల్లో మోసాలకు లోను కాకుండా గృహాలు కొనేవారు కానీ, లేకపోతే స్థలాలు కొనేవారు కానీ వీలైనంత వరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నారాయణ నాయక అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషం నుంచి మీన రాశి వరకు కూడా తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా వీలైతే తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. అది ఒక పద్ధతి. దాంతోపాటుగా అవకాశం, సమయం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు మొదలైనవి చేయడం, వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం బట్టి ఎదురవుతున్న ఆటంకాలు కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, కార్యక్రమాల ఏ రకమైన సమస్యలనైనా అధిగమించడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. కనుక వీలైతే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం, వినాయకుడి దేవాలయాలకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని కోకుండా ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ఈ గోచారీత్యా ఫలితాలని తమ యొక్క నడుస్తున్న దశలో అంతర్దశలతో కలిపి సమన్వయపరుచుకొని ముందుకు చూసుకుంటూ పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలో ఏమైనా ఎదురవుతున్న ఇబ్బందులు లాంటివి ఉంటే ఆల్రెడీ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి గోచారీత్యా అంటే ఏ రోజుకు ఆ రోజు మారుతూ ముందుకు వెళ్ళేవి కనుక వీటి విషయంలో తగిన విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడమో, లేకపోతే ఈ రోజున చెప్పిన ఈ శ్లోకాలు పఠించుకోవడం, దేవాలయ సందర్శన అన్నవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఒకటి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే మరొక నెంబరు 6. అంటే ఏ నెలలోనైనా సరే జనవరి నుంచి డిసెంబర్ దాకా మొత్తం నెలల్లో 6 కానీ, 15 కానీ, 24 కానీ ఈ 3 అంటే టోటల్ చేస్తే మనకు 6 వచ్చే విధంగా ఉండేవాళ్ళని, ఆ రకమైన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరలైజేషన్లో జస్ట్ వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్నది మనం ఇక్కడ వాళ్ళ యొక్క లక్షణాలు కొంతవరకు చెప్పుకుందాం. అంటే చాలా ఉంటాయి కానీ చెప్పడానికి ఎంతవరకు సమయం దొరికిందో అంతవరకే చెప్తాము. దాని ప్రకారం కొంత క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. మామూలుగా ఈ 6వ తారీఖు అనగానే ఏంటంటే వీళ్ళు ఒక రకమైన సౌఖ్యప్రదాత అన్నట్టుగా దీన్ని మనం అనుకోవచ్చు. సుఖం, సౌఖ్యం. అలాగే వీళ్ళు చూడంగానే చూడచక్కని రూపం, చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా మాడతారు, ఆకర్షణీయంగా ఉంటారు, ఆకర్షణీయంగా మాడతారు, సున్నితమైన మనసు ఉంటుంది, ఇతరులను కష్టపెట్టడానికి వాళ్ళకి మనసు రాదు, ప్రతి విషయంలో కూడా చాలా అడ్జస్ట్ అవుతూ పెడుతున్నట్టుగా ఉంటారు, కళారంగంలో చాలా ఆరితేరిన వ్యక్తులు అవుతారు. అంటే కళలు ఏ రకమైన కళలైనా సరే, ముఖ్యంగా సినీ, టీవీ ఇలాంటి కళలు కానీ, కళారంగంలో కానీ, నటన మొదలైన రంగాల్లో కానీ, అలాగే వైద్య రంగం కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్కిటెక్చర్లు, బ్యూటీ క్లినిక్లు అలా అన్ని రకాల రంగాల్లో కూడా సిద్ధాస్తులే ఉంటారు. అలాగే వ్యక్తులతో ఎంతో మృదువుగా మాట్లాడి పనులు సాధించుకోవడంలో కూడా చాలా చక్కటి లక్షణాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎక్కువ ఎంతసేపు కూడా చుట్టూ చాలామంది మనుషులు ఉంటారు. అంటే అందరితో చాలా చక్కగా మాట్లాడతారు. ఒక తల్లికి ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుందో పిల్లల మీద, అలా ప్రతి విషయంలోనూ కూడా ఆ సున్నితమైన భావాలు, ఎవరిని కష్టపెట్టడానికి మనసు రాపోవడం, చాలా మృదువుగా మాట్లాడడం, అలాగే కళల్లో ఇందాక మనం అనుకున్నట్టుగా మంచిగా పాడడం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ, చిత్రలేఖనం కానీ, రైటింగ్ స్కిల్ అన్నీ కూడా వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వ్యక్తి రూపానికి తగినట్టుగానే వాళ్ళ యొక్క మాట తీరు కానీ, తర్వాత అద్భుతంగా వ్యక్తుల్ని స్నేహాలు మరల్చుకోవడం కానీ, ఎంతసేపు వ్యక్తులు ఎక్కువ మంది చుట్టూ ఉంటారు కాబట్టి వీళ్ళ మాట తీరు వల్ల, వీళ్ళ మృదుత్వం వల్ల ఎక్కువగా వీళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు మామూలుగానే మంచిగా ఉంటారు. అలాగే సుఖాలు, భోగాలు అనేవి వీళ్ళకి చాలా ఇష్టం. అంటే లగ్జరీ లైఫ్లో వీళ్ళకి ఏంటంటే సుఖం, దాంతోపాటుగా శుభ్రత, తర్వాత లగ్జరీ లైఫ్లో అంటే మంచి రుచికరమైన ఆహారం, వస్త్రధారణ, అలాగే రూపం, వాళ్ళ మీద వాళ్ళకి కేర్. అంటే వాళ్ళు కూడా ప్రతి విషయంలో ఏదో కాంప్రమైజ్ అయిపోరు, చాలా చక్కగా ఉండడానికి, అందంగా ఉండడానికి. అంటే వాళ్ళ యొక్క దేహ సౌష్ఠవం కూడా అలాగే ఉంటుంది. ఏజ్ పెరిగినా కూడా వాళ్ళ యొక్క రూపంలో కానీ, మాటలో కానీ, గంభీరతలో కానీ, తర్వాత ఆ యొక్క ప్రతి విషయంలోనూ ఆ పటుత్వం అనేది తగ్గకుండా చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ముందుకు ఇది ఉంటుంది. అలాగే ఏ పన్నైనా సరే
చక్కగా నిర్వహించి విజయాన్ని సాధిస్తారు. అంటే ఏదైనా ఒక పని కనుక అప్పచెప్తే వీళ్ళకి కీర్తి గౌరవం అనేవి ఎల్లప్పుడూ వీళ్ళతో ఉంటాయి. అంటే దాని విషయంలో అసలు ఏ రకంగానూ ఇది లేకుండా, తర్వాత వీళ్ళల్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ప్రత్యేకమైన ఆకర్షణ అనేది వీళ్ళ కళ్ళను బట్టి మనం చెప్పొచ్చు. అంటే ధైర్య సాహసాలు అనేవి అధికంగా ఉంటాయి, కళ్ళల్లో కాంతి అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ పన్నైనా సరే చాలా చక్కగా చేస్తారు. కథలు, కావ్యాలు, సంగీతం, సాహిత్యం, అన్ని వీణ, అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా చక్కగా ఏదైనా కూడా ఇది చేస్తారు. వీళ్ళకి ఏంటంటే రకరకాల శక్తులు అనేవి ఉంటాయి. అంటే ఏదైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలైనా, ఏదైనా దేవుణ్ణి పూజించే విధానంలో అయినా ఒక ప్రత్యేకత అనేది వీళ్ళకి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత సక్సెస్ అవుతారు. ఆలోచించి చేసిన తర్వాత ఇంకా ఇది అయిపోవడం, ఆగిపోవడం అనేది వీళ్ళకి ఉండదు. ఏదైనా సరే చక్కగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎంతసేపు ఎక్కువ డెకరేషన్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బంగారు ఆభరణాలపైన, నగలపైన, బంగారం పైన, తర్వాత ఏంటంటే వీటి మీద తమకి ఎక్కువ ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే నచ్చిన వారిపైన కూడా ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఎవరైనా నచ్చినా వాళ్ళ మీద. అలాగే కొత్త వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహిస్తారు. అంటే తొందరపడిపోయి కొత్త వాళ్ళని నమ్మి వెళ్ళిపోవడం కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు వీళ్ళకి. అలాగే చూడడం కంటే చదవడం కంటే వినడం, వీటన్నిటికన్నా కూడా ఏదైనా సరే అనుభవించిన దాన్ని మాత్రమే వీళ్ళు నమ్ముతారు. అంటే వాళ్ళ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువ, ఏదైనా ఫీల్ అవ్వాలి. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే దాంతోపాటుగా ఎక్కువగా వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఎవరితో అయినా కలిసిపోయి సులభంగా స్నేహం చేసే లక్షణాలు కూడా ఉంటాయి. కళాత్మక దృక్పథం కూడా ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది, రకరకాల సుగంధ పుష్పాలు, తర్వాత వాటితో పాటుగా ఎక్కువ ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైనా సుగంధమైన పరిమళ పుష్పాలు, మంచి దుస్తులు, ఆభరణాలు, బంగారం, సరి అయిన ఆహారం, అంటే వాటి విషయంలో మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు. అవి వీళ్ళకి చాలా ముఖ్యంగా కావాలి. అలాగే కళారంగంలోనైనా సరే, క్రీడా రంగంలోనైనా సరే, రాజకీయ రంగంలోనైనా సరే వీళ్ళ యొక్క దీనితో, అంటే వారి యొక్క మాటతో కానీ వారి యొక్క రూపంతో కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఇది చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ దాంతోపాటుగా ఇతరులను ఆకర్షించే అద్భుతమైన శక్తి అనేది కూడా వీళ్ళలో అధికంగా ఉంటుంది. అంటే మామూలుగానే ఎక్కువ రొమాంటిక్గా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే చక్కగా వీళ్ళు గ్రాస్ప్ చేయగలరు. అందరినీ కూడా తమ విధానంలోకి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న పనులు సాధించుకోవడంలో నేర్పడతనం ఉంటుంది. అలాగే ఆకర్షణీయమైన పనులు ఏదైనా సరే, అంటే ఏదైనా ఒక పని వాళ్ళకి అప్పచెప్తే చాలా ఆకర్షణీయంగా చేస్తారు. అంటే ఒక పువ్వులు కట్టడం అయినా, ఇంటిని డెకరేట్ చేయడం అయినా, ముఖ్యంగా ఇంటి వాతావరణం, గృహ వాతావరణం వీళ్ళకి చాలా అందంగా ఉండాలంటే చాలా చక్కగా నీట్గా పెట్టుకుంటారు, అందంగా పెట్టుకుంటారు. అది వాహనం కావచ్చు, ఇల్లు కావచ్చు, కార్యాలయం కావచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ వీళ్ళు చూడడాన్ని నిరాడంబరంగా ఉన్నట్టుగా కనబడుతూ కూడా మిగిలిన విషయాల్లో మాత్రం చాలా డెకరేటివ్గా ఉండాలి. ఇంట్లో ప్రతిదీ కళాత్మకంగా ఉండాలి అన్నది. అలాగే ఫోటోగ్రఫీ అంటే కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ప్రకృతి అన్నా, అలాగే అందమైన వాతావరణం అన్నా, అందంగా ఉండే మనుషులన్నా, లేకపోతే చక్కగా మాట్లాడే వ్యక్తులన్నా వీళ్ళు అలాగే ఉండి అవతల వాళ్ళతో చక్కగా ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే అంతరిక్ష పరిశోధకులుగాను వీళ్ళు రాణించగలరు. అలాగే దాంతోపాటుగా అన్ని రకాల విషయంలోనూ అలంకార ప్రియత్వం, ఆడంబరత అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఏ విషయంలోనైనా సరే, అది గణితమైనా లేకపోతే సాహిత్యమైనా, సంభాషణ అయినా, దేంతోనైనా సరే ఇతరులను ఆకట్టుకునే ఇది ఉంటుంది. అలాగే వృత్తిలో ప్రగతిని సాధిస్తూ ముందుకు పెడతారు. అలాగే చక్కటి వస్తువుల్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎక్కడన్నా ఏదైనా చూస్తే ఇమీడియట్గా ఆ వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో అందంగా డెకరేట్ చేయాలి. అలాగే వంట కూడా చాలా అద్భుతంగా చేయాలి, ఇంటిని అందంగా పెట్టాలి, ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని అందంగా పెట్టాలి, ప్రతి రూమ్ని అందంగా స్త్రీలకి ప్రతి రూమ్ని అందంగా డెకరేట్ చేయాలి. అలా ప్రతి విషయంలోనూ ఒక నూతనత్వాన్ని, అందాన్ని అలా కోరుకుంటారు. అలా ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ వాళ్ళు ఒక స్పెషల్ మార్క్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి వీళ్ళు ఏ దేంట్లో కాలు పెడితే దాంట్లో ఒక విలక్షత, అంటే ఒక స్పెషాలిటీ అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.